మార్నింగ్ వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. దేశంలో సత్యానికి అసత్యానికి అలాగే సత్యానికి అధికారానికి మధ్య యుద్ధం జరుగుతోందని, ఈ పోరాటంలో కొంత ఆలస్యమైనా కూడా గెలుపు తమదే అని, తమదంటే దేశ ప్రజలు గెలిచినట్టే అని లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అంటున్నారు. నిన్న ఢిల్లీలో భారీ ఎత్తున ఓట్ చోరీ గద్దీ చోడ్ కార్యక్రమం, ఒక భారీ ర్యాలీ జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర జయరాం రమేష్, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అందరూ దాదాపుగా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు, డిప్యూటీ సీఎం పార్టిసిపేట్ చేశారు. అంటే ఇది ఇవాళ కొత్తగా చెప్తోంది కాదు, గత కొద్ది నెలలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో ఓట్ చోరీ జరగకపోతే మోదీ అసలు తిరిగి అధికారంలోకి రావడం అనేది అసాధ్యము, 400కు పైగా సీట్లు అబ్కీ బార్ 400 అని చెప్పి ప్రచారం చేసుకున్నా కూడా ఈ ఓట్ చోరీ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే రాహుల్ గాంధీ 240 సీట్లకే పరిమితం చేశారు దేశ ప్రజలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఓట్ చోరీ ఆరోపణలు, టెక్నికల్గా అంశాలు ఒకసారి పక్కన పెడితే, మోదీ గత 11 ఏళ్లుగా అంటే 2014 నుంచి 2025 వరకు అధికారంలోకి రావడానికి, అధికారంలో కొనసాగుతూ ఉండడానికి, అనేక రాష్ట్రాల్లో పదే పదే తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కైపోయి ఇతర పార్టీలను, ప్రజలను కూడా మోసం చేస్తూ, అంటే ఒక మోసకారి పార్టీకి ఎన్నికల సంఘం అనే అతిపెద్ద వ్యవస్థ సహకరిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ హోలిస్టిక్గా చేస్తున్న ఒక అతిపెద్ద తీవ్రమైన ఆరోపణ. ప్రియాంక గాంధీ మాట్లాడినా, ప్రియాంక గాంధీ అయితే నేరుగా ఎన్నికల కమిషనరు, ప్రధాన కమిషనర్ల మీద ఆరోపణలు చేశారు. వీళ్ళు దేశ ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాలన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టామని చెప్పి, అంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాట్లాడారు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పార్లమెంట్లో సభలో కానీ, సభ బయట కానీ, నిన్న ర్యాలీలో కానీ చూస్తూ ఉంటే, అంటే ఈ అంశాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకుని ఎంత స్పీడ్గా తీసుకెళ్తూ ఉన్నా కూడా దీనికి ఒక పొలిటికల్ ఫేస్ అగెనెస్ట్ బీజేపీ ఆర్ మోడీ, ప్రియాంక గాంధీ రూపు సంతరించుకుంటున్నారా అనే ఒక ఆలోచన కూడా కలుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి దాదాపుగా నేరుగా డైలీ ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఆ పాత్ర తగ్గిపోయింది. అంటే ప్రియాంక గాంధీని ముందు పెట్టి యుద్ధం చేస్తేనే మోదీ మీద మనం గెలిచే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. మరి దానికి సరైన సమయం కోసం కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తోందా? అంటే కొన్ని చోట్ల, యూపీ లాంటి చోట కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినా కూడా అంత సత్ఫలితాలు రాలేదు. బహుశా దానికోసం కొంచెం బ్యాక్ స్టెప్ కూడా తీసుకున్నారా అనేది. సో మొత్తం మీద ఏంటంటే ఆర్ఎస్ఎస్ని కూడా టార్గెట్ చేశారు. మోహన్ భాగవత్ అన్నారని, అంటే ప్రపంచం సత్యం వైపు చూడదు, పట్టించుకోదు, అధికారం ఎవరికి ఉంటే వారు ఏం చెప్తే అదే వింటుంది, అధికారం వైపు చూస్తుందని చేసిన కామెంట్స్ని నిన్న కోట్ చేశారు రాహుల్ గాంధీ. అంటే ఏం చెప్తోంది బీజేపీ, ఆర్ఎస్ఎస్? సత్యాన్ని వదిలేసేయండి అని, అధికారమే పరమావధని. కానీ కాంగ్రెస్ పార్టీ సత్యం పట్టుకునే నిలబడతాం, మేము సత్యం అహింసను పట్టుకునే వేలాడతాం, కాబట్టి ఎప్పటికైనా గెలుపు మాదే అని. అంటే గాంధీజీ నమ్మిన సిద్ధాంతాన్నే మేము ఫాలో అవుతాము, అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్లను దేశం నుంచే పంపించేయాలి అన్నారు. అంటే పొలిటికల్ కామెంట్ అనుకోండి, టెక్నికల్గా అది పాసిబుల్ అయిపోతుందంటే అన్నింటినీ తీసేసే వ్యవస్థలు దేశం నుంచి బయట పెడతారని కాదు, కానీ అంటే వాళ్ళని ఓడించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ సపోర్ట్తో ఉన్న ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దించేయాలి. ఇది ప్రధానంగా నిన్న అగ్రనేతలను చేసిన కామెంట్. ఇప్పుడు ఖర్గే కూడా, నా కుమారుడికి అంత అతిపెద్ద సర్జరీ ఉన్నా ఈరోజు నేను వదిలేసి ర్యాలీకి వచ్చాను అండ్ దాని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వయసులో కూడా ఖర్గే, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీ ఎలా అయితే పోరాడారో ఇవాళ ఖర్గే, రాహుల్ గాంధీ అలా పోరాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కితాబిచ్చారు. ఆయన చాలా ప్రస్తావించారు, అసలు రిజర్వేషన్ల అంశాలు ఇవన్నీ ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే, ఈ ఎస్ఐఆర్ అనే ఒక కార్యక్రమం తీసుకురావడం, ఓట్ చోరీ చేస్తున్నారని చెప్పడం, అలాగే ఎన్నికల సంఘం కుమ్మక్కైపోయి దేశ రాజకీయాల్లో ఇటు ఒక రకంగా ప్రజల్ని మోసం చేస్తోంది అని కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి. దానికి ఒక సరైన ఒక బీఫిట్టింగ్ ఆన్సర్ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి రాకపోవడం,
వాళ్ళు కూడా ఒక పొలిటికల్ పార్టీ స్థాయిలోనే పొలిటికల్ ఆరోపణలు చేయడం కూడా ఈ యుద్ధానికి మరింత ఊతమిస్తోందా? అంటే పేద ప్రజల ఓటు హక్కును లాగేసుకోవడానికి, అంటే రేవంత్ రెడ్డి అంబేద్కర్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే అప్పట్లో ఆదివాసీలకు, దళితులకు, మైనారిటీలకు ఓటు హక్కు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని అంబేద్కర్ అడ్డుకున్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళు అదే ఒక ప్రయత్నం జరుగుతోందా? అందుకే అనేక రాష్ట్రాల్లో పేద ప్రజల లేకపోతే దళితుల, మైనారిటీల ఓటు హక్కు తీసేయాలని ఆలోచన చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ కావచ్చు, హర్యానా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇలాంటి చోట్ల. సో దీని మీద అంటే రెండు అంశాలు. ఒకటి టెక్నికల్గా ఓట్ చోరీ ఎలా జరుగుతోందా లేదా, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది, నిజంగా కుమ్మక్కైందా లేదా ఒక అంశం అయితే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నేరుగా మోదీపై రాజకీయ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. అంటే లోక్సభ ఎన్నికల కన్నా ముందే, ఒక 3 ఏళ్ల ముందే, మన బీహార్ ఎన్నికలకు ముందు మొదలుపెట్టినా బీహార్లో సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి దాదాపుగా అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. మరోవైపు తమిళనాడులో అది విజయాన్ని ముందు పెట్టి బీజేపీ అన్నాడీఎంకేని కూడా కలుపుకుని రాజకీయం చేస్తోందా? డిఎంకే అంటే కాంగ్రెస్ పార్టీకి మిత్రుడుగా ఉన్న డిఎంకేని అధికారం నుంచి దించాలనుకుంటోందా? ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్ట్రాటజీ బీజేపీకి ఉంటుంది. కానీ రాజకీయ స్ట్రాటజీ ఉండడం వేరు, దానికి వేరే మోసపు దారులు వెతుక్కోవడం వేరు. ఈ మోసపు దారులు అనే మాట కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అత్యంత తీవ్రమైన విమర్శ. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది బీజేపీని, మోడీని, అలాగే ఎలక్షన్ కమిషన్ని? దీనికి ఒక పొలిటికల్ ఆన్సర్ బీజేపీ ఏమిస్తుంది? దీన్ని కొట్టిపారేసింది. కొట్టిపాడేయడంతో సమస్య పరిష్కారం కాదు. దేశ ప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉంటే కనుక బీజేపీ దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. సో నమ్మట్లేదా? నమ్మే పరిస్థితి ఉంటే బీజేపీ ఎలా? వెల్కమ్ బ్యాక్. బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓపెన్గా బీజేపీ కోసం పనిచేస్తోంది. అలాగే ఈ ఓట్ చోరీలో దొరికిపోయామని అమిత్ షా, మోదీలకు అర్థమైపోయింది. అందుకే పార్లమెంట్లో మోదీ మాట్లాడేటప్పుడు అమిత్ షా గురించి ఆయన ముఖంలో విశ్వాసం కనపడలేదు, ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా. ఓవరాల్గా తాము తప్పు చేశామని తెలిసిపోయింది దేశ ప్రజలకి. ఇవాళ కాకపోతే రేపన్నా తెలిసిపోతుందని బీజేపీ అగ్రనాయకులకు అర్థమైంది అని రాహుల్ గాంధీ చెప్పే ప్రయత్నం చేశారు నిన్న ఓట్ చోరీ గద్దీ చోడు కార్యక్రమంలో. నాతో పాటు ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. ప్రకాష్ రెడ్డి గారు, మీ డిఎన్ఏలోనే అంటే దానికి ఏమైనా టెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ నడిపిస్తోన్న ప్రభుత్వం తాలూకా డిఎన్ఏలోనే ఈ ఓట్ చోరీ అంశం ఉంది. బ్యాలెట్ పేపర్తో ఎన్నికలకు వెళితే బీజేపీ గెలవడం కాదుగా, దగ్గరకు కూడా రాలేదు, వెళ్లే ధైర్యం ఉందా అని ప్రియాంక గాంధీ ఛాలెంజ్ చేశారు. మీతో పాటు ఎన్నికల సంఘం ఎంత దారుణంగా కలిసిపోయి దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేశారు నిన్న ఓట్ చోరీ గద్దీ చోడు కార్యక్రమంలో. వాట్స్ యువర్ రెస్పాన్స్? సార్, ముందు పెద్దలిద్దరికి నమస్కారం, మీకు కూడా ఋషి గారు. సార్, నిన్న మీరు అన్న ప్రోమోలో మీరు అన్న పదమే కరెక్ట్. చెప్పే ప్రయత్నం చేశారు అనేది కరెక్ట్. వాళ్ళు ప్రయత్నం చేసి తప్ప అది విఫల ప్రయత్నం అని నేను చెప్పదలుచుకున్నానండి. అంటే వాళ్ళు చెప్పాలనుకుంటున్న పదాలు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు నమ్మినప్పుడు చెప్పిన దానికి ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంటే దానికి ఒక పదానికి అర్థం ఉంటుంది. నేననే పాయింట్ ఏంటంటే, మొన్న పార్లమెంట్ లో శుక్రవారం, గురువారం, బుధవారం డిస్కషన్ అయింది ఓట్ చోరీ మీదనే. ఎస్ఆర్ మీద జరిగింది, డిస్కషన్ జరిగింది. అప్పుడు ఆ చర్చలో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అంటే భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడెప్పుడు ఏమేం చేసిందో, కమిషన్ చైర్మన్స్ ఏమేమైందో, ఎట్లెట్లా అయ్యారు అనేది కూడా నిషికాంత్ దుబే లాంటి వాళ్ళు కూడా వాళ్ళను బయట పెట్టిండ్రు, వాళ్ళ విషయాలన్నీ కూడా. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని అంటే వాళ్ళ మనసులలో, నేను అనుకుంటానంటే మనసులలో మేము ఈ తప్పు చేసినాం కాబట్టి వీళ్ళు కూడా ఇదే చేస్తారేమో, అందుకోసం గెలుస్తున్నారేమో అనేటువంటి ఒక అనుమానపు బీజాలు ఉంటాయి కదా, తప్పుడు అనుమానపు బీజాలు నాటినాయేమో నాకు అనుమానం కూడా. కాబట్టి ఆ తప్పుడు అనుమాన బీజాలు తీసేస్తే నిజంగా వాళ్ళ రాజకీయాల్లో రాణిస్తారనేటువంటిది కూడా నా అభిప్రాయం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పదార్థ నిషికాంత్ దుబే గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏమైనాడు, థర్డ్ ఎలక్షన్ కమిషన్, ఫోర్త్ ఎలక్షన్ కమిషన్ ఏమైంది, రమాదేవి గారిని ఏం చేశారు, గిల్ ఏం చేసినారు, అట్లా ఒక్కొక్క ఎన్నికల కమిషన్ చైర్మన్ ఏమేం చేశారు, ఎన్నికల కమిషన్ ఏమేం చేశారు, గిల్ గారు ఎట్లా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాడు, ఆఖరికి శేషన్ గారు ఎట్లా అద్వానీ మీద పోటీ చేశారు కాంగ్రెస్ దీని మీద అని, ఇట్లా అనేక అంశాలు
రమాదేవి గారు ఇట్లా గవర్నర్ అయినారు, అనేక అంశాలు పార్లమెంట్ లో చర్చకు వచ్చినాయి. ఇవి ప్రజలు చూడలేదంటారా? ఇవి ప్రజలకు అర్థం కాలేదంటారా? ఈ ప్రజల కోసం ప్రజల కోణంలో మాట్లాడుతున్నప్పుడు బీజేపీ డిఎన్ఏ లో ఉంది అనే పదవి ఉపయోగించారు. డిఎన్ఏ అనేది ఒక ఇర్రిలెవెంట్, ఒక సందర్భం లేనటువంటి అంశం. ఎందుకంటున్నారంటే సార్ రిషి గారు, డిఎన్ఏ అనేది పుట్టుకతోనే వస్తుంది. ఇక పుట్టుక లేకుండా రాదు. అంటే డిఎన్ఏ అంటే ఇప్పుడు నా డిఎన్ఏ మారదు, ఎప్పటికీ అట్లాగే ఉంటాను. నేను 1951 నుంచి ఇప్పటిదాకా మా జనసంఘం నుంచి ఇప్పటిదాకా మేము అధికారంలోకి వచ్చింది 11 ఏళ్ళ 12 ఏళ్ళ. గత ముందు వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వమే కదా. మరి మా డిఎన్ఏలో ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పటికి ఎందుకు రాకపోతే ఇవి మీరు పెట్టినప్పుడు ఏమంటారు ఈవీఎంలతో పెట్టినప్పుడు 2004లో మేము ఓడిపోతాం, మీరు 2009లో మేము ఓడిపోతాం కదా. మాకు ఘోర పరాజయం ఎందుకు? మా అద్వానీ గారు కూడా ప్రధానమంత్రి అవుతుండే కాలంలో కదా. మరి ఎందుకు ఓడిపోయినా? మా డిఎన్ఏ అంటే ఓడిపోవు కదా. డిఎన్ఏ అనేది మారదు కదా, ఎవరికి డిఎన్ఏ మారదు. ప్రపంచంలో ఏ మానవానికి జంతువులకు డిఎన్ఏ మారదు కదా. జంతువుకుంటే డిఎన్ఏ జంతువుకుంటుంది, మనిషికి ఉంటే డిఎన్ఏ మనిషికి ఉంటుంది. అది కూడా ఏ రేస్ కుంటే డిఎన్ఏ, నెగ్రో ఒకటి ఉంటుంది, కాకసైడ్ కూడా ఉంటుంది, ఇండియన్ ఒక డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ మారవు కదా. ఇవి ఎట్లా మారినాయి మరి? అంటే మారితే అంటే ఒకవేళ అది అనుకుంటే 2004లో మేము అధికారం కోల్పోం కదా. 2009లో కూడా ఇంచుమించుగా ఈవీఎంతో జరిగింది కదా, కోల్పోం కదా. ఎందుకు కోల్పోయినాం అధికారాన్ని? కాబట్టి అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళు చెప్పే రిలవెంట్ పదాలు ఒకదానికోటి పోలుస్తప్పుడు కానీ ఒకదానికోటి చెప్తప్పుడు కానీ ఇవన్నీ కూడా అసందర్భమైనవి. అవి ప్రజలకు అర్థమైపోయిన తర్వాత ప్రజలకు చెప్పడానికి ఏం లేక చెప్తున్నటువంటి అనిపించింది నాకు. నెంబర్ 2 నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నిన్న మీరు మీ సహచరులు అనుకోండి, ఎవరనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కేరళ కండక్ట్ చేశారు. మరి కేరళలో బీజేపీ ఎట్లా గెలిచినట్టు? త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ గెలిచింది కదా. మరి అక్కడ కూడా డిఎన్ఏ వచ్చిందా? అక్కడ ఎవరో కొట్టారు, అక్కడ మీదే కదా. స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక ప్రభుత్వాలే చేయాలి కదా, అంటే స్టేట్ గవర్నమెంట్ చేయాలి కదా. అక్కడ చేశారు కదా, ఫలితాలు ఏమో చూసినారు కదా. మరి అక్కడ ఎందుకు జరిగింది ఈ పరిస్థితి? అంటే అర్థం చేసుకోవాల్సిందంటే, మీరు పరిస్థితులను అర్థం చేసుకోకుండా రాజకీయంగా ఓటమిని మీరు భరించలేక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇలా ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది? ఇలా ఆర్ఎస్ఎస్ ఏ సందర్భం ఆర్ఎస్ఎస్ హైసా హై అంటారు. అంటే మోహన్ భాగవత్ సత్యం కన్నా అధికారం గొప్పదని చెప్పారు కాబట్టి వాళ్ళు అదే దారిలో ప్రయత్నించడానికి, అంటే ముందుకెళ్ళడానికి ఏదైనా చేస్తారు అనే కాంటెక్స్ట్ తీసుకున్నట్టు నాకు అర్థమైంది. నేను రాహుల్ గాంధీ నేనేమంటుంటే అది చెప్పది విన్నాను. రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ కూడా మమ్మల్ని సత్యమే మాట్లాడుతున్నామండి. ఇదే నేను ఉంటే సత్యం గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, అధికారం కాదు, సత్యమే గెలుస్తుంది, ఎప్పుడు సత్యమే గెలుస్తుంది. ఈ పదం ఇప్పుడు కాదు, సనాతన భారతీయ ధర్మంలో వేల సంవత్సరాల నుంచి సత్యమే ముఖ్యమైంది. అన్నిటికంటే ప్రపంచంలో ముఖ్యమైన సత్యం. ఈ చాణక్యుడి పదాలలో కూడా సత్యం అనే పదమే ఉంటుంది సార్. అందుకోసం మహాభారత కాలంలో సత్యమే ఉంటుంది, సత్యం అనే పదమే ఉంటుంది. సత్యమే ధర్మానికి మూలం అవుతుంది. కాబట్టి అసలు అది మీరు కాదని, ఇప్పుడు సత్యం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది, అసత్యం అధికారం మీ వైపు ఉంది అని కదా కాంగ్రెస్ పార్టీ మొత్తం. నేను అందుకోసం జరుగుతున్న పరిణామాలు సత్యం మీద ఆధారపడి జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ స్కీమ్ సంబంధం దీంట్లో అంటున్నా. మోహన్ భగవత్ గారు చాలా అన్నారు, చాలా విషయాలు చెప్పారు. కాబట్టి నేననే ఒకటే ఒక మీ గుడ్డి వ్యతిరేకత ఆర్ఎస్ఎస్ అనేటువంటి పదం మీద, అది ముస్లిం అది ముస్లిం తీవ్రవాదులు అనుకోండి, ముస్లిం మతోన్మాదులు అనుకోండి, వాళ్ళకున్న వ్యతిరేకత. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ముస్లింల ఆటలు కట్టి అంటే సోకాల్డ్ మాట్లాడదాం దానికోసమని ఆర్ఎస్ఎస్ గారు ఒకటి ఏంటంటే బీజేపీ డిఎన్ఏలోనే ఉంటే 2004లో ఎందుకు ఓడిపోతుంది, 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎందుకు ఉంటుందని? లేదా మీరు ఏమన్నా మోదీ వచ్చిన తర్వాత ఆ డిఎన్ఏలో ఏమన్నా మార్పులు చేర్పులు జరిగాయని చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే 11 ఏళ్ల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయా లేదనేది ప్రధానమైనటువంటి అంశం. అంటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేది ప్రామాణికం. ఆ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాల. ఇప్పుడు అవి జరుగుతున్నాయా లేదా అనే కోణంలో ఆలోచిస్తే ఎలక్షన్ కమిషన్ నియామకం కానే డౌట్ వస్తుంది. ఎలక్షన్ కమిషన్ నియామకం కాడ 3 మెంబర్ కమిటీ చేరినప్పుడు ప్రైమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గాని ఆయన తరఫున ఉన్నటువంటి జడ్జి గాని ఉండేవాళ్ళు. దాన్ని ఈ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీసేసి కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ను పెట్టడంలోనే, అంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్, కేంద్ర మంత్రి ఒక పక్క, లీడర్ అపోజిషన్. కాబట్టి నియామకం కానే ఆ కమిటీ కానే అనుమానం వచ్చేట్టుగా చేశారనేది నెంబర్ 1. రెండవది ఎలక్షన్ కమిషన్ కు ఇమ్యూనిటీ ఇవ్వడం అనేది రెండో డౌట్. మూడవది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఓటర్ లిస్టు సక్రమంగా ఉండాలి.
ఓటర్ లిస్టు సక్రమంగా ఉంటాయని మనం ఎవరు వచ్చేసి అర్హుల పేర్లు పోయి ఉంటాయి, అనర్హుల పేర్లు ఉంటాయి, దొంగ ఓట్లు ఉంటాయి, డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీ. కాబట్టి మనకు ఓటర్ల జాబితా తప్పులు తరగ్గా ఉంది అనేది అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత డబ్బు పంపిణీ, ఓటర్లు ప్రతి ఎన్నికల్లో డబ్బు పంపిణీ అనేది అది 1000, 2000, 3000 అనేది ఇది డబ్బు పంపిణీ అనేది ఇది ఇటీవల కాలంలో డామినెంట్ రోల్ ప్లే చేస్తా ఉంది. సైక్లింగ్, తర్వాత ఈ సీసీ ఫుటేజీ దాన్ని స్మాష్ చేయడము. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో నేను గాని, ప్రకాష్ రెడ్డి గాని, పుల్లారావు అన్న గాని కంటెస్ట్ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు జనరల్ గా రాహుల్ అన్నాడా పక్కన పెడితే ప్రజెంట్ ఎలక్షన్ సిస్టమ్ లో నేను గాని, ప్రకాష్ రెడ్డి గారు గాని, డబ్బు లేని వాళ్ళము, పుల్లారావు అన్న గాని కంటెస్ట్ చేసే పరిస్థితి ఉందా? కాబట్టి ఓవరాల్ గా మనం ఎంత ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం చెప్పుకున్నప్పటికీ, కొంతవరకు ఉన్నప్పటికీ, కానీ ఫుల్ ప్రూఫ్ ప్రజాస్వామ్యం కాదు. ఓటర్లు వచ్చేసి డబ్బు పంపిణీ అనేది ఈరోజు డబ్బు లేని వాడు కంటెస్ట్ చేసే అవకాశమే లేదు. ఇంకా వచ్చేసి అది పార్టీ అయినా పెట్టాలా, క్యాండిడేట్ అయినా పెట్టుకోవాలా, ఆ పరిస్థితి వచ్చేసి వేరే. ఇప్పుడు తులసిరెడ్డి గారు మీరు చెప్పిన హైలైట్ చేసిన అంశాలన్నీ కూడా సంస్థాగత వ్యవస్థాగత లోపాలు ప్రధానంగా, అంటే ఎంపిక దగ్గర నుంచి ఈ ఎలక్షన్ కండక్షన్ వరకు. సో దీన్ని ఎందుకు ఎంటాంగిల్ చేస్తున్నారు డైరెక్ట్ గా మోడీతో? ఇక్కడ కొన్ని ఎలక్షన్ కమిషన్ సంబంధించినట్టు ఉంటాయి, కొన్ని ఎలక్షన్ కమిషన్ నియామకంగానే చేసినట్టు ఉన్నాయి. కాబట్టి దానికి మోడీని అటాచ్ చేయాల్సి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా తయారు చేయాల్సింది ఎలక్షన్ కమిషనే, సక్రమంగా జరపాల్సింది ఎలక్షన్ కమిషనే, డబ్బు ప్రభావం లేకుండా ఇంకోటి. కానీ దీనికి వచ్చేసి ఆ ఎలక్షన్ కమిషన్ నియామకం కాడ వచ్చేసి ఇప్పుడు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ఉన్నారో, ఇద్దరు ఉన్నారో, అన్నే డౌట్ వచ్చే విధంగా ఎందుకు చేశారు అని దాని మీద అప్పుడు ఎలక్షన్ కమిషన్ కు మోడీ ప్రభుత్వానికి అటాచ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దెబ్బతీయడం ద్వారా లేదా దాన్ని డీఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయాల పరంపర మొదలు పెట్టవచ్చనో లేకపోతే బీజేపీని దెబ్బతీయొచ్చనో భావిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు? అందుకే ఆర్ఎస్ఎస్ ని దేశం నుంచే తీసేయాలి, తరిమేయాలనే మాట ఎందుకు వచ్చింది? లేకపోతే అది బహుశా నేను అనుకోవడం వచ్చేసి ఆర్ఎస్ఎస్ కు హిందువులకు వచ్చేసి ఏమి పేటెంట్ కాదు, హిందువులకు ఆర్ఎస్ఎస్ పేటెంట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పుట్టింది ఎప్పుడు 1925లో. కానీ దా హిందూ పేపర్ మనం చదివే హిందూ పేపర్ వచ్చేసి దాని పేరు ఇప్పటికీ ది హిందూ పేపర్ ఉంది. ఎప్పటికి ప్రారంభించింది? 1878లో సుబ్రహ్మణ్యం అయ్యారు. కానీ ఇప్పటికీ కొనసాగుతా ఉంది. అప్పటికి 1925కు 1878కి ఎంత గ్యాప్ ఉంది. తర్వాత కానీ ఇప్పటికీ కొనసాగుతా ఉంది. అదే విధంగా సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా, ఇది రాసింది ఎవరు? మహమ్మద్ ఇక్బాల్. ఎప్పుడు? 1904. ఆర్ఎస్ఎస్ పుట్టింది 1925. 1904లోనే సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా ఒక మహమ్మదీయుడైన మహమ్మద్ ఇక్బాల్ రాశాడు. అదే విధంగా జై హింద్ అనే పదం ఎప్పుడు పుట్టింది? 1907లో అబిద్ హుస్సేన్. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ దానికి పాపులారిటీ తెచ్చాడు. కానీ జై హింద్ పుట్టింది ఇప్పటికీ మనము జనగణమనలో లాస్ట్ లో జై హింద్ అంటాం. ఇది 1907లోనే అబిద్ హుస్సేన్. తర్వాత ఇంకా మహాత్మా గాంధీ, ఆయన వచ్చేసి భగవద్గీత, ఆయన ఏసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమానికి కాంగ్రెస్ నడిపించినటువంటి నాయకుడు. ఆయన అణువణువు వచ్చేసేసి హిందుత్వం ఆయనలో కనపడుతుంది. చనిపోయేటప్పుడు హేరామ్ అన్నాడు. కాబట్టి అది ఏదో ఆర్ఎస్ఎస్ కు హిందూకు వచ్చేసి అది వాళ్ళ పేటెంట్ కాదని నా అభిప్రాయం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుంటా. పుల్లారావు గారు మీ దగ్గరికి వచ్చే ముందు ప్రకాష్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఇప్పుడు చాలా చక్కగా 4-5 ఎగ్జాంపుల్స్ ఏవైతే ప్రకాష్ రెడ్డి గారు చెప్పారో, తులసిరెడ్డి గారు చెప్పారో, అంటే భావజాలానికి దేశంలో ప్రజలు ఆలోచించే తీరుకి ఎన్నికలకి రాజకీయాలకి సంబంధం ఉందా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. గత 11 ఏళ్లుగా ఏదైతే ప్రూవ్ అవుతూ వస్తోంది దానికి అసలు కాంట్రరీగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటోంది, అది ఎంతవరకు సాధ్యపడుతుంది? అలాగే బీజేపీ నేతలు చేసే విమర్శ ఏంటంటే ఫస్ట్ దీన్ని కొట్టుబడేశారు, లైట్ తీసుకున్నారు. కొంతమంది సీరియస్గా తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ తను ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం మానేసింది, వరుసగా ఎన్నికలు గెలవలేకపోతుంది కాబట్టి ఏదో మా మీద పడేడుస్తుంది. ఇంకా పుల్లారావు గారు, ఒకటి ఇందులో ఓట్ చోరీ, ఈవీఎంలు లేకపోతే ఎస్ఐఆర్ ఇదంతా ఒక టెక్నికల్ చర్చ అయితే, ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ దీన్ని పొలిటికల్ యాంగిల్లో చూస్తే అంటే రెండు సమ్మిళితమై ఉంటాయి అనుకోండి.
అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అనే ఒక న్యూ కాయినింగ్ తీసుకుందా కాంగ్రెస్ పార్టీ? ఒకటి డేంజరస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినైతే ఎక్కువ తిరుగుతా ఉంటారో వాళ్ళే పెరుగుతారు, జ్ఞాపకం పెట్టుకో పాలిటిక్స్ లో. 2002 నుంచి నరేంద్ర మోడీ మనకి ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు? ఏదో గుజరాత్ ముఖ్యమంత్రి అంటే దాని ముందర ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏం కాదు. అలాగే అటాక్ చేసి ఇలా అటాక్ చేసేటప్పటికి 2014 ప్రధానమంత్రి అయిపోయాడు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీరు అటాక్ చేయటం మంచిదా, ఇగ్నోర్ చేయటం మంచిదా? మీరంటే నాకు ఇష్టం లేదు, నేను ఊరికనే తిరుగుతూ ఉంటే మీరు పెరుగుతూ వస్తారు పబ్లిక్ మైండ్ లో. ఓహో ఇదా ఇంత గొప్ప, ఓ ఇలాంటి కూడా. అది చాలా ఆలోచించుకోవాలి. ఇదేదో ఒకనప్పుడు ఒక పెద్ద థియరీ ఉండేది. హిట్లర్ టైంలో ఒక అబద్ధం చెప్పి 100 సార్లు చెప్తే అదే నిజం అయిపోతుంది. ఆ థియరీ ఉండేది. రిపీట్ అ లై 100 times, అది నిజం అయిపోతుంది. అది పోయింది కదా, ఆ రోజు పోయినాయి కదా. ఈవేళ ఇన్స్టెంట్ గా ఒకే వ్యక్తి దగ్గర ఒక రేడియో స్టేషన్, టెలివిజన్ స్టేషన్ లేదు కదా. పబ్లిక్ ఇది మీరు ఏదో చెప్తారు, నేను తిరిగి చెప్తా, మీరు చెప్తారు, నేను తిరిగి చెప్తా, అయిపోయింది. అది ఈక్వల్. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇదే ఏదో ప్రజలు విని ఓ ఇదా అలాగా. ఇందాక చక్కగా తులసిరెడ్డి గారు చెప్పారు, అసలు ఓటు చోరీ కదా, ఎలక్షన్ చోరీ. డబ్బులు ఇచ్చి ఓటు వేసుకొని మొనగాడు ఎవడన్నా ఉన్నాడా? చెప్తే నేను అపాలజీ చేస్తాను ఇక్కడే. నిన్న అంటే మీకు అడ్డొస్తున్నాను సార్, నిన్న అంటే సర్పంచ్ ఎలక్షన్ లో ఒక గ్రామంలో 17 కోట్లు, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, 17 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక వ్యక్తి ఫర్ సర్పంచ్ ఎలక్షన్, తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో. కరెక్ట్. ఇంకా అది ఏంటి, అతని దగ్గర 20 ఎకరాలు ఉంటుంది. ఆ 20 ఎకరాల వాల్యూ 500 కోట్లు. గౌరవం కావాలి, మర్యాద కావాలి, గన్మెన్ కావాలి, ఏం అక్కర్లేదు. సొసైటీలో ఈవేళ పాలిటిక్స్ అంటే వస్తాయి. లేకపోతే 15 లక్షల మంది, 20 లక్షల మంది సివిల్స్ రాస్తున్నాను. 100 పోస్టులకి ఏంటది? అదేదో మనకి ఆ డబ్బు, ఆ హోదా వచ్చేస్తుంది. ఇది ఇంకా అది మనకి ఆ టెంపర్మెంట్ వచ్చింది. ఈవేళ పాలిటిక్స్ లో ఓట్ చోరీ అంటే నేను చెప్తున్నా, తులసిరెడ్డి గారు కాదు, ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత మెయిన్ థింగ్, జయప్రకాష్ నారాయణ, పోనీ కామరాజ్ నారాయణ, అలాంటి వాళ్ళు చెప్పే మాటకు వాల్యూ వచ్చింది 75లో ఎమర్జెన్సీ టైంలో. జ్ఞాపకం పెట్టుకోండి. ఇంక ఏ వ్యక్తి అయినా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మంచిది కాదు అంటే ఎవరు నమ్ముతారు? జయప్రకాష్ నారాయణ, కామరాజ్ నారాయణ అలాంటి వాళ్ళు దిగారు కాబట్టి ప్రజల్లో ఇది ఆ వాల్యూస్ ఉన్నాయి. అంటే కాదు, ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి రాహుల్ గాంధీయో, మల్లికార్జున ఖర్గేయో, ప్రియాంక గాంధీయో ఈ టేకప్ చేస్తున్న ఓట్ చోరీ ప్రోగ్రాము, వాళ్ళకి ఆ స్థాయి, అంటే వాళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మే స్థాయిలో వాళ్ళు లేరనా? అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తే నాకు అది డౌట్ వచ్చింది. ఆ ప్రశ్నలోనే మీ జవాబు ఉన్నది. ఎలాగా కాంగ్రెస్ పార్టీలో ఈవేళ ఒక 100 నాయకులు ఉన్నారు దేశవ్యాప్తంగా. ఏకే అంటని ఏంటి అలాంటి వాళ్ళు ఆంధ్రలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కనపడట్లేదు. మనం ఎప్పుడు మెసేజ్ ఎవరు ఇస్తున్నారు? మీరు యాడ్స్ పెడుతున్నారు మీ టీవీలో. ఎవరిని పెడుతున్నారు? పాపులర్ గా ఉన్న యాక్టర్నో, యాక్ట్రెస్ నో ఎవరో వ్యక్తిని పెడుతున్నారు. అంతే కదా. ఎవరో బాగా ఫేమస్ గా కూలి చేసినోడు, లేకపోతే ఏదో చేసినోడు తీసుకొచ్చి ఈ సబ్బు కొనండి అని పెడుతున్నారా? ఈ పదకి ఇది రాసుకొని నా పదుగా ఉంటాయని చెప్తున్నారా? సో ఇది పెద్ద ప్రాబ్లం. అది నేను చెప్తున్నా, చాలా మంది కాంగ్రెస్ వర్కర్స్ కి కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం. ఎందుకంటే ఇది మహాత్మా గాంధీ గారి పార్టీ. మీకు మీరు కరెక్షన్ చేస్తాను, మీరేమనుకోవద్దు. మీరు లేకపోతే ఎవరున్నారు తెలియదు, మన పెద్ద ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్యానలిస్ట్ ఇద్దరు పెద్దవాళ్ళు. అప్పుడు గాంధీ గారి ముందరకు వచ్చింది, చదువు లేని వాడికి ఓటు ఇవ్వకూడదు. 4వ క్లాసు 7వ క్లాసు ఏదో మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి అని పెట్టేశారు. అప్పుడు మహాత్మా గాంధీ లో ఎవడైనా ఎంత దరిద్రుడైనా వారి చేతిలోకి అధికారం ఇచ్చేయాలని ఆయన చేశారు.
అండ్ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈవేళ మనకి దేశం అంతా అవసరం, చాలా అవసరం. అది మరి అది దాంట్లో ఉన్న బేసిక్ ఫ్లో ఏంటంటే ఆ వాయిస్ ఎలా చెప్పాలి, అది చాలా అంటే ఇంపార్టెంట్. పుల్లారావు గారు 2 అంశాలు. ఒకటి ద శాంటిటీ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది, అంటే ఆ విషయానికి ఉన్న ప్రాముఖ్యత తగ్గుతోందా ఈ వ్యక్తులు చెప్పడం వల్ల, లేకపోతే అసలు ఆ విషయానికే ప్రాముఖ్యత లేదా? క్రూడ్గా చెప్పాలంటే క్రూడ్గా పట్టించుకోవట్లేదు, అది అందరికి తెలుసు. లేకపోతే బీహార్లో 6 సీట్లు ఏంటి, ఓకే. అంత మోటార్ సైకిల్ ర్యాలీస్ పెడితే మోటార్ సైకిల్ కి డబ్బులు ఇవ్వకుండా వస్తారా ఎవరైనా? 2,000 రూపాయలు పడేస్తే మీ వెనకాల కూడా వస్తారా 5,000 మంది? అందువల్ల అది కాదు, మీ కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్రమైన నది, భారతదేశంలో ఎంతో సేవ చేసింది, ఎంతో గొప్ప పార్టీ, అందరినీ లాక్కుంటాది, మజ్జిగా ఉంటాది, కులాల దగ్గరికి వెళ్ళదు, మతాల దగ్గరికి వెళ్ళదు. అది ఏకే యాంథనీ అన్నాడు 2014లో. మనం ఎందుకు ఓడిపోయాం? ఏకే యాంథనీ మనం ఈ సెక్యులర్ గా ఉండేది ఒక పక్కన వెళ్ళిపోయాం. అందుకనే అది మనం చాలా ప్రొటెక్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీది కాదు, నాది కాదు. ఇది దేశంలో కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, ప్రజల మైండ్ లో ఉన్నారు ఎప్పుడు. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ పర్వాలేదు అని ఫీలింగ్ ఉన్నది కదా ఎక్కడైనా. ఈవేళ కూడా కాంగ్రెస్ పార్టీ కేర్ఫుల్ గా ఉంటుంది అని ఆ ఫీలింగ్ తేవాలి. ఓట్ చోరీ, రాజ్యాంగం, లేకపోతే తర్వాత ఇంకో పాయింట్ కూడా పాలిటిక్స్ లో, మీరు నాకు మర్యాద ఇస్తే నేను మీకు మర్యాద ఇస్తా, అంతే కదా. Yes. ఇవాళ మనకి తమిళ రాష్ట్రం, మహారాష్ట్ర, కేరళ అంత తీవ్రంగా ఒకళ్ళొకరు పోరాడుతున్నా ఒకళ్ళొకరు తిట్టుకోరు, మర్యాద ఇస్తారు. ఆడు ఈడు అలా ఏమనరు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో జరగట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా కేర్ఫుల్ గా మాట్లాడాలి. మీరు చెప్పే మాట వినేవాళ్ళకి ఎలా ఉండాలంటే, నన్ను తిడతాడు రేపు అనకుండా కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిహేవియర్, నేను సబ్జెక్ట్ తో నాకేం తవ్వలేదు. తప్పకుండా గవర్నమెంట్ ని అపోజ్ చేయాలి, ఏ గవర్నమెంట్ అయినా అపోజ్ చేయాలి, చేసే మనగాడు కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి, డెమోక్రసీలో చేయాలి. ఎవరు చేస్తారు? మీరు నేను చేస్తావా, కోర్టు వెళ్ళగలవా? సో చేయాలి. కానీ మరి పద్ధతిగా చేయకపోతే ఇంకా వాళ్ళకే బలం వస్తుంది. దేశంలో చాలా ఇది 3వ నేషన్ అనుకుంటా ఇండియా టుడే, గత లేటెస్ట్ నాకు గుర్తున్న నెంబర్స్ చెప్తున్నా. అంటే దేశ ప్రధాని రేస్లో ఎప్పట్లాగే ప్రధానమంత్రి ఇంకా పెంచుకుని మోదీ ముందుకెళ్ళిపోతే, సెకండ్ ప్లేస్లో అంటే వెరీ డిస్టెంట్ ఉన్నా కూడా రాహుల్ గాంధీ ఉన్నారు. అంటే దాదాపు డిఫరెన్స్ అయితే ఒక 50% పైనే ఉంది. అప్పుడు మరి ఇంకెవరు, హూ ఇస్ ద మోస్ట్ ప్రామినెంట్ ఆర్ పాపులర్ లీడర్ టు అపోజ్ మోదీ? అదే మీకు ఈవేళ ಒಂದು చక్కటి ప్రశ్న అడిగారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు నితిన్ నబీన్ అనే పేరు మీకు తెలిసిందా? తెలియలేదు కదా. నిజంగానే మరి ఎక్కడో అంటే బీజేపీ వర్కింగ్ స్టైల్ అది. ఒక్కసారి వర్కింగ్ వాళ్ళ స్టైల్ కాదు. ఎవరైనా ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతే వాడు ఫేమస్ అయిపోతాడు, రేపు సాయంకాలానికి అయిపోతాడు. అంతే. ఆ కాంగ్రెస్ ఓటర్స్ ఎవరైతే బీజేపీకి అపోజ్ చేస్తారో వీరు మా క్యాండిడేట్ అంటారు. ఎవరైనా అది జ్ఞాపకం పెట్టుకోండి. అది కొంచెం దాంట్లో పెద్ద విశేషం లేదు. అందువలన కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం, కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండాలి. గాంధీ భవన్ అంటే అందరికి ఒక టెంపుల్. ఆ కల్చర్ కావాలి మనకి, ఆ కల్చర్ కావాలి. అది మరి చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉండాలి. ఉన్నదా లేదో నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అధికారంలో అలా కంటిన్యూ అవుతే ఆ మీడియాక్రిటీ వస్తాయి. మీడియాక్రిటీ అంటే ఇంకా మా బ్రిలియంట్ పీపుల్ అనుకున్నాం, మోడీ, అమిత్ షా అందరూ. కానీ వాళ్ళు తప్పుకునే కొద్ది ఇలా ఎస్టాబ్లిష్మెంట్ అవే కొద్ది ఈ వచ్చేవాళ్ళు ఎవరంటే ఏదో లాయల్ గా ఉన్నాం, మాకు పదవులు ఇవ్వండి అని చెప్పి వచ్చేవాళ్ళ దగ్గర అది ఉంటుందా? వాళ్ళ స్పార్క్ ఉంటుందా? ఉండదు. మనకి కొత్త రక్తం కావాలి. కొత్త రక్తం ఎవరు తయారు చేస్తారు? ఓకే, కాంగ్రెస్ పార్టీ. మరి అది చేస్తుందా? అది మీరు అడగవలసిన ప్రశ్న తులసిరెడ్డి గారిని. ఓట్ అధికార్ యాత్ర చేశారు కదా రాహుల్ గాంధీ గారి ఓట్ చోరీ మీద. అనేక రాష్ట్రాల్లో, తెలంగాణ కూడా లో కూడా జరిగింది ఆ యాత్ర. ఆ టైంలో పిల్లలు వచ్చి ఆయన చెవిలో చెప్పారని రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన చెవిలో గుసగుసలాడారు. ఏంటంటే ఓట్ చోర్ గద్దీ చోడని. అవి సర్ప్రైజ్ అని అన్నారు ఆయన. కానీ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి దాని గురించి మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పినప్పుడు పుల్లారావు గారి మాటల్లో నాకు అర్థమైంది. కానీ ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పింది కానీ ఏంటంటే ప్రజలు ఎవరు నమ్మట్లేదండి అన్నారు. అందుకనే ఇంత పెద్ద ర్యాలీ కాంగ్రెస్ పార్టీ చేసినా కూడా బీజేపీ చాలా లైట్గా తీసుకుందా?
లేదు ఇవ్వాల్సిన సమాధానం పార్లమెంట్లో ఇచ్చేసాం, ఆ సమాధానంలో మోడీ అమిత్ షాల మొహంలోనో బాడీ లాంగ్వేజ్లోనో కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం కనిపించకపోవచ్చు, కానీ మరి దేశ ప్రజలకు కనిపించిందా? అంటే హౌ సీరియస్ యు ఆర్ టేకింగ్ దిస్ ఇష్యూ అండి? లేదా ఇంకోటి పుల్లారావు గారు చెప్పింది ఇంకోటి, ఈ ఇష్యూకి ఇంపార్టెన్స్ ఉందని మీకు తెలుస్తోన్నా రాహుల్ గాంధీని ఎవరు పట్టించుకుంటారులే, కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకుంటారులే, ఖర్గేని ఎవరు పట్టించుకుంటారులే అని భావిస్తున్నారా? నేను మీరు అన్న ప్రశ్నకు తప్పకుండా రెండు ప్రశ్నలు చెప్తాను. కానీ ఇంతకు ముందు పుల్లారావు గారు లేవనెత్తిన, తులసిరెడ్డి గారు లేవనెత్తిన అంశానికి ఒక్క ½ మినిట్ లో చెప్తాను సార్. పుల్లారావు గారు లేవనెత్తిన అంశం చాలా కరెక్ట్. ఈ దేశంలో ఏ దేశంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలి సార్. బలమైన ప్రతిపక్షమే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. అధికార పక్షం కంటే ఎక్కువ బలమైన ప్రతిపక్షమే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. కాబట్టి ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రతిపక్షం ఉండాలి. అది ఏ రూపంలో ఉంటుంది, కాంగ్రెస్ రూపంలో ఉంటుందా, ఇంకో రూపంలో ఉంటుందా అని దాంట్లో ఓట్లే. కాంగ్రెస్ పార్టీ ఉంటే సరే, స్వతంత్ర పోరాటం పేరు చెప్పుకుంటున్నారు కాబట్టి ఇంకా చెప్పుకుంటారు. ఎందుకంటే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 4 సార్లు విడిపోయింది. అది ముందు నెహ్రూ కాంగ్రెస్, ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్, ఆ తర్వాత అంతకుముందు రెండెద్దుల నాగల్ కాంగ్రెస్, అవధూడ కాంగ్రెస్, చేయి గుర్తు కాంగ్రెస్. కాబట్టి మొరార్జీ దేశ్ స్వతంత్ర పోరాటం లేడా, లేదా నిజంగా లేడా, వారు చెప్పిన పేరు చెప్పిన కామరాజ్ నాడార్ లేడా స్వతంత్ర పోరాటంలో? మరి వాళ్ళందరూ ఎందుకు ఎలగొట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది ఓ పెద్ద 1,00,000 ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చర్చ కాదు. కాబట్టి ప్రతిపక్షం ఉండాలని కోరుకుందాం, అది ఏ రూపంలో ఉంటుంది అనేది ఒక అంశం. అది రెండోది, తులసిరెడ్డి గారు చెప్పిన ఒక రైట్ పాయింట్ మీరు కూడా లేవనెత్తారు. డబ్బు లేకుండా ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయగలుగుతాం అంటే సర్పంచ్ ఎలక్షన్స్. ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకా మా ఊళ్ళో 17th కాలేదు, ఓటుకు 5,000 ఇస్తున్నారు సార్, ఎట్లా సార్ మన క్యాండిడేట్లు అనేటువంటి అంటే డబ్బు లేకుండా ఎన్నికల్లో సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితి. తులసిరెడ్డి గారిని అయితే సర్పంచ్ కూడా గెలవలేని ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ స్థాయికి వచ్చినప్పుడు మరి దీన్ని సర్పంచ్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలే కదా, మరి అది ఏ స్థాయిలో ఉందనేటువంటి అర్థం చేసుకోవడానికి కరెక్ట్ వారు చెప్పింది. డబ్బు లేకుండా గెలుస్తున్నప్పుడు, డబ్బు లేకుండా గెలవలేనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది అనేటువంటి ప్రశ్న చాలా 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 మందిలో ఉంది. కాబట్టి ఓటర్ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, పొలిటికల్ రాజకీయ పార్టీలు ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలనే విషయం నేను చెప్పదలుచుకున్నా సార్. మూడోది, మీరు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు, మీరు అడిగిన ప్రశ్న, రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అంటున్నాడు, తెలంగాణలో చెప్పినట్టు. నేను ఇంతకుముందు నా స్టార్టింగ్ రిమార్క్స్ లో చెప్పాను సార్, 73 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఇప్పటికి 21 మందిని కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్ చేశాం. ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్, నేను మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా నేను కోట్ చేస్తా, ఆర్టికల్ 387 ఆర్టికల్, చాలా ఆర్టికల్స్ దాంట్లో రిలేటెడ్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్. ఎక్కడైనా ఎప్పుడైనా దీంట్లో ఈ రకమైనటువంటి సెలక్షన్ చేయాలని రాజ్యాంగంలో నాకు తెలిసి లేదు సార్. నేను అది రాజ్యాంగం రెఫర్ చేస్తా, పుస్తకం రెఫర్ చేస్తున్నా, ఎక్కడ లేదు, స్పెసిఫిక్ గా లేదు. గతంలో ఎలక్షన్ కమిషన్, నెహ్రూ నుంచి ఎలక్షన్ కమిషన్ అపాయింట్ అయ్యారు కదా, నెహ్రూ నుంచి అపాయింట్ అవుతున్న ఎలక్షన్ కమిషన్స్ ఏం చేస్తున్నారో మన పార్లమెంట్ లోపల చాలా మంది చూసినారు సార్. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చూసారు పార్లమెంట్ డిబేట్ లో. ఎలక్షన్ కమిషన్స్ ఎప్పుడెప్పుడు ఎట్లా వాడబడ్డారు, ఎట్లా యూజ్ చేయబడ్డారు, ఎందుకు యూజ్ చేయబడ్డారు, ఇవన్నీ కూడా చూసాం. ఆఖరికి శేషన్ గారిని అద్వానీ గారి మీద నిలబెట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ గా బయటికి వచ్చిన వ్యక్తిని, ఎలక్షన్ కమిషన్స్ లో చాలా సంస్కరణలు తెచ్చినని చెప్తున్న వ్యక్తిని మనం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో అద్వానీ గారి కాంగ్రెస్ నిలబెట్టింది. ఇది భారత ప్రజాస్వామ్యం చూస్తుంది. ఈ తరం ప్రజలకు తెలియకపోయి ఉండొచ్చు సెషన్ అంటే, కానీ సెషన్ పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఇంకా మంచి హెల్దీ డిస్కషన్ జరగాలని కోరుకుంటా, పార్లమెంట్ లో ఇంకా విషయాలు బయటికి రావాలని కోరుకుంటా. అదే పార్లమెంట్ చర్చలో మీరు తప్పు చేశారనే విషయం మీకు అర్థమైపోయింది కాబట్టి విశ్వాసం కోల్పోయారని నేను రాహుల్ గాంధీ హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. నేను అందుకోసం స్పెసిఫిక్ గా రాహుల్ గాంధీ గారు విశ్వాసం ఎట్లా కోల్పోయారో చెప్పలేదు సార్. మేము ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నామా, ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నామా అనే దానికి ఒకటే ప్రశ్న. ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ. ఈవీఎం చట్టబద్ధత చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 2002లో వాజ్పేయి గారి కాలంలో దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన దాన్ని పూర్తిగా 2004లోనే కదా నేను చెప్పింది. 2002లో చట్టం దాని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగిన 2004లో కదా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు మొత్తం దేశంలో ఈవీఎంలు వాడింది. 2009లో మరోసారి గెలిచినారు కదా, మరి దానికి కాంగ్రెస్ పార్టీ చోరీ చేసింది అనాలా? కాదు కదా. మీరు ఆల్రెడీ అన్నారు, న్యాయశాఖ మంత్రి అన్నారు కదా మేఘవాల్ పార్లమెంట్ లోనే, ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన మొదటి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ చేసింది అన్నారు. ఆ పదం కంటే ఎక్కువ ఏమన్నారంటే నెహ్రూ ఓటు చోరీ చేశాడు. నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో అప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ రాష్ట్రాలన్నీ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రి ఎన్నుకోవాలనుకుంటే 16 మందికి ఆయన నెహ్రూని వద్దన్నారు.
సర్దార్ పటేల్ కావాలన్నారు, ఇద్దరు మాత్రం అంటే ఇద్దరు కలిసి ఇద్దరు అన్నమైన వ్యక్తి ప్రధానమంత్రి అయినాడు అనేటువంటి విషయం అప్పుడు చెప్పారు. అది ఓటు చోరీ మీరు అప్లై చేశారనేది సందర్భం, చెప్పిన సందర్భం అది. కాబట్టి నేనేమంటే 2004లో మీరు గెలిచినప్పుడు చోరీ జరిగిందా జరగలేదా, 2009లో మీరు గెలిచినప్పుడు చోరీ జరిగిందా జరగలేదా అంటే అంటే నేను దాన్ని అప్పుడు జరిగితే ఇప్పుడు జరిగినట్టే, అప్పుడు జరగకపోతే ఇప్పుడు జరగలేనట్టే అట్లా ఉన్నావా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించాలి. అట్లాంటప్పుడు తెలంగాణలో పవర్లకు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కర్ణాటకలో పవర్లకు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇంకో రాష్ట్రంలో పవర్లకు ఎందుకు వచ్చింది? 3 రాష్ట్రాలు ఇంకా 3 వదిలేయండి, ఉన్న 3 కదా. బీజేపీకి ఉత్తరప్రదేశ్ లో మాకు నిజం చెప్పాలంటే ఒక రకంగా పరాజయం అది. ఎందుకంటే మాకు పూర్తి స్థాయి 40 సీట్లు కూడా రాలే కదా మాకు బీజేపీకి అక్కడ. మోడీ గారి నాయకత్వం 400 అనుకుంటే మాకు ఉన్న 303 నుంచి మాకు 240కి పడిపోయింది కదా. ఎందుకు కూడా వేసుకుంటాం మేము ఈవీఎం లో చోరీ చేసేది ఉంటే? అందుకోసం అని మీరు ప్రజల తీర్పును గౌరవించడం కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటే, పుల్లారావు గారు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పేటువంటి దాంట్లో సత్యం ఉన్నప్పుడు. కానీ ప్రకాష్ రెడ్డి గారు నిన్న బీజేపీ సీనియర్ నాయకులు కొంతమంది మాట్లాడుతూ, కిషన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు దీని మీద. ఈ వ్యవహారానికి మీరు చొరబాటుదారులను ఎందుకు తీసుకొచ్చారు సార్? నేను చొరబాటుదారులు ఎందుకు వస్తుందంటే సార్, దాంట్లో అదే వస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో చొరబాటుదారు ఉన్నారు, హైదరాబాద్ లో కూడా ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తాను, 84లో కూడా నేను ఏబీపీ స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు జరిగిన కమ్యూనిటీ విషయంలో 84 అంటే 40 ఏళ్ళ కింద నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక రోజు హైదరాబాద్ లో 6,000 మంది, బంగ్లాదేశ్ లో 50,000 మంది ఉన్నారంటే లేదు 6,642 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పి అప్పుడున్న హైదరాబాద్ మున్సిపల్ పోలీస్ కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన కాపీ ఇప్పటికి కూడా దాచిపెట్టుకున్నాను, అంటే కొన్ని విషయాలు దాచిపెట్టుకున్నట్టు పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పటి గవర్నమెంటే కన్ఫర్మ్ చేసింది హైదరాబాద్ లో అక్రమ చొరబాటుదారు బంగ్లాదేశ్ ఉన్నారని. ఈరోజు హైదరాబాద్ లో 8,000 మంది ఉన్నారో రోహింగ్యా తెలియదు, వాళ్ళందరికీ పాస్పోర్ట్ 8,000 మంది ఉన్నా 8 లక్షల మంది ఉన్నా ఉత్తప్పుడు మాట్లాడరు. మళ్ళీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే అదే ప్రధానాంశంగా తీసుకొస్తారు. నేను అందుకోసం చెప్తున్నా సార్, చొరబాటు. ఇంకోటి ఫైనల్లీ నేను చెప్పాలనుకున్న ఒకటే పాయింట్ ఏంటంటే సార్, ఎలక్షన్స్ ఫేర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే మొదలయ్యేది ఎన్నికల ఓటర్ లిస్ట్ నుంచే మొదలవుతుంది సార్. ఎన్నికల ఓటర్ లిస్ట్ ను ఎన్నికల ఓటర్ లిస్ట్ మేం చేశామంటే 1951లో జవహర్లాల్ నెహ్రూ గారు, 1953లో ఒక అమెండ్మెంట్, చివరికి 2013 అంటే 13లో కూడా రాహుల్ మన మన్మోహన్ సింగ్ కాలంలో కూడా ఎస్ఐఆర్ జరిగింది, స్పెషల్ ఇన్సెంటివ్ కేర్ జరిగింది. కోసమని కాంగ్రెస్ పార్టీ కాలంలో పివి నరసింహ కాలంలో జరిగింది. నేను లెక్కలు కావాలంటే నేను ఏ కాలంలో జరిగింది కూడా నేను చెప్తాను. ఆ లెక్కల్లోకి వెళ్లే ముందు ఇందాక పుల్లారావు గారు చేసిన కామెంట్స్ కి, మీరు చేసిన కామెంట్స్ కి తులసిరెడ్డి గారు రియాక్ట్ అవుతారు. తులసిరెడ్డి గారు మళ్ళీ ప్రశ్న, అంటే మీకు పుల్లారావు గారు అన్నారంటే పాపులారిటీ, ప్రామినెన్స్, హూ ఈస్ టెల్లింగ్ వాట్, దాన్ని బట్టే దేశ ప్రజల రియాక్షన్ ఉంటుంది అని. బహుశా మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, నేను ఇందాక ప్రోమోలో కూడా పెట్టాను, ఒక దశలో ప్రియాంక గాంధీని కూడా ఫేస్ చేయాలని, అంటే ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీగా తీసుకురావాలనే ప్రయత్నము రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. కానీ ఎక్కడో ఏదో సరిపోవట్లేదు. అలాగే మోడీ మీద యుద్ధం చేస్తున్నారు, అది కూడా నెగిటివ్ గా మీకు టర్న్అవుట్ అవుతోందని పుల్లారావు గారు చెప్పారు. అంటే రాంగ్ ప్లాట్ఫామ్ మీద మీరు యుద్ధం చేస్తున్నారా? రాజకీయాల్లో ఉత్తాన పతనాలు గెలుపోవడంలో మనం ఆ ప్రకారంగా తీసుకుంటే, మరి బీజేపీ హిస్టరీ తీసుకుంటే ట్రాక్ రికార్డు 1984 2 సీట్లే కదా వచ్చింది. 1996 వరకు 12 సంవత్సరాలు, అంతకుముందు వచ్చేసి జనసంఘ రూపంలో ఉండేది. 1950 నుంచి 1996 వరకు 46 సంవత్సరాల్లో బీజేపీ కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ అధికారంలోకి రాలేదు కదా. 84 2 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇవి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు గతంలో కూడా మేము 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాల అధికారం లేవు, కానీ 2004 నుంచి 2014 వరకు ఉన్నాం. అలా ఇప్పుడు 2014 నుంచి రేపు 2029 వరకు 15 సంవత్సరాలు కూడా లేకపోవచ్చు. కాబట్టి ఇది ఒక నిరంతర పోరాటం. కాబట్టి అది ఏమి ఒకసారి పోతానే పోయినట్టు, ఒకసారి వస్తాను వచ్చినట్టేం కాదు, అది ఒక కోణం. ఇప్పుడు ప్రధానంగా నిన్న ప్రియాంక గాంధీ గారు చెప్పింది ఏమి, ఈవీఎంల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి నేను కూడా ఒక సాంకేతిక నిపుణుని కాదు కాబట్టి దాంట్లో కరెక్ట్ గా నేను చెప్పలేకపోవచ్చు. కానీ సాంకేతిక నిపుణుడు ఎలన్ మస్క్ వచ్చి చెప్తున్నాడు. అలాగే మనము ఎలన్ మస్క్ వచ్చేసి ఈవీఎంలు ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు, దీని వచ్చేసి కాబట్టి బ్యాలెట్ పేపర్కి పోవాలని చెప్పేసి ఎలన్ మస్క్, ఈ దేశానికి సంబంధం లేని వ్యక్తి ఒకటి చెప్తున్నాడు. రెండవది, గతంలో కురువృద్ధుడు భీష్మాచార్యుడు అద్వానీ గారే అన్నారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు అన్నాడు. కాంగ్రెస్ ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. తర్వాత అడ్వాన్స్డ్ టెక్నికల్ కంట్రీస్ వచ్చేసి అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ
వాళ్ళు కూడా వచ్చేసేసి బ్యాలెట్ పేపరే వాడుతున్నారు. తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ కొన్నాళ్ళు ఈవీఎంలు వాడి మళ్ళా తిరిగి అటువంటి జర్మనీ కొన్ని దేశాలు మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వచ్చాయి. తర్వాత ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ జరుపుతున్నారు. నిన్న తెలంగాణ ఎలక్షన్స్ కూడా పంచాయతీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ తోనే జరిపారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కేరళలో ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు, ఏమని బీజేపీ గెలిచింది కదా మరి అక్కడ కూడా స్థానిక ఎన్నికల్లో. అదే నేను చెప్తున్నా దానికి కాదు, కానీ ఈవీఎంల మీద అనుమానం ఉంది, విశ్వసనీయత లేదు. మనము తిరువనంతపురంలో గెలిచిండొచ్చు, మిచ్చట ఓడిపోయిండొచ్చు. దీన్ని నేను చెప్పాను ముందుగానే, నేను టెక్నికల్ మ్యాన్ కాదు కాబట్టి చేయలేను కానీ చెప్పలేను కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ చెప్తున్నప్పుడు ఇంతమంది అడుగుతా ఉన్నప్పుడు ఏమి ఎలక్షన్ కమిషన్ కు ఆ ఛాలెంజ్ ఎందుకు తీసుకోకూడదు? బీజేపీ గాని ప్రధానమంత్రి గాని ఎలక్షన్ కమిషన్ గాని దుర్గం పట్టింది బ్యాలెట్ పేపర్ తోనే అంటే సరిపోతుంది కదా, ఏమంత దానికి సరే ఈ పక్క కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్న బలంగా నమ్ముతోంది ఏంటంటే కేవలం ఈవీఎం వల్ల జరగడం వల్లే మోదీ అధికారంలో ఉన్నారు. ఇవాళకి వాళ్ళు బ్యాలెట్ తో పెడితే మోడీ ఓడిపోయి రాహుల్ గాంధీయో ప్రియాంక గాంధీయో లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరనుకుంటే వాళ్ళు విపక్ష నాయకులు ప్రధానమంత్రి అవుతారు, అంతేనా? దానికి చెప్పొచ్చు కదా, దానికి మోడీ గారు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఓకే ఛాలెంజ్ నెక్స్ట్ ఎలక్షన్స్ మేము బ్యాలెట్ పేపర్ చెప్తామని చెప్పేసి ఛాలెంజ్ తీసుకోవచ్చు కదా అని. దానికి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? పోనీ ఏమన్నా జరపకుండా ఉన్నారా? లోకల్ బాడీ ఎన్నికలు దేశమంతా జరుపుతారు, తెలంగాణ జరిపారు, రేపు జరుపుతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ఇంత అనుమానం అందరూ వ్యక్తం చేసినప్పుడు ఎస్ ఓకే అంటే సరిపోతుంది కదా, ఎందుకు వచ్చేసి దాన్ని పట్టుకొని ఉండాలని నా అభిప్రాయం. ఓకే, ఆ అభిప్రాయం మీద ఒక్కసారి పుల్లారావు గారు ఈ వర్షం తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. పుల్లారావు గారు, అంటే సింపుల్ గా తులసిరెడ్డి గారు అన్నారు ఛాలెంజ్ తీసుకోవచ్చు కదా, మీకు అంత ధైర్యం ఉంటే మీ మీద. సరే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే 7 దశలు 8 దశలు అవుతుంది, పోనీ ఇంకో 4 దశలు అవుతుంది, ఇంకో 30 రోజులు ఎక్స్ట్రా అవుతుంది, పోనీ బ్యాలెట్ పేపర్ పెడితే అనుకుంటే. తులసిరెడ్డి గారి నేను భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాను, కానీ అది నేను చూపెట్టగలనా? ఇదన్నా ఛాలెంజ్, ప్రూఫ్ లేని ఛాలెంజ్, ఇది ప్రూఫ్ లేని ఛాలెంజ్. మనకి మీరు ఎవరన్నా నాకు జవాబు చెప్పండి. ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు కదా, బట్ ఐ బిలీవ్ నేను గాడ్ ఫియరింగ్ మ్యాన్. నా తల్లిదండ్రులు ఇదంతా ఇది కొద్దిగా తర్వాత వచ్చారు పాయింట్. అంటే ఈవీఎంల మీద ఉన్న ఇది కూడా దాంట్లో కంపేర్ చేసి చెప్పారు. డిబేట్ కి వెళ్ళాలి. ఈవీఎం, రాజ్యాంగం, కుల సర్వే, లేకపోతే కరప్షన్ ఎందుకు మాట్లాడట్లేదు? నిన్న ఏవియేషన్ రోజుకి 12 లక్షలు 15 లక్షలు దాని వల్ల మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. అడుగుతున్నా ఎంత బ్రహ్మాండంగా ఉంది. డిమానిటైజేషన్ నోట్ బండి మీద మాట్లాడలేదే? మాట్లాడారా? లైన్ లో నిలబడి 2000 రూపాయలు మార్చుకున్నానని రాహుల్ గాంధీ చెప్పాడు. ఇవన్నీ వదిలేయండి. ఒకటి బీజేపీ చేసిన తప్పు ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారికి మర్యాద పడుతుంది చెప్తున్నా, ఆ రాహుల్ గాంధీని తిడతాం ఏంటి? పప్పు పెప్పు ఏంటిది? ఎందుకు తిట్టాలి? మీరు అధికారంలో ఉన్నారని తిడతారా? అప్పుడు తిరగబాడి తిట్టేస్తున్నాడు అతను మిమ్మల్ని. మీరు ఎందుకు మర్యాదగా చూడలేరు? ఆయన మర్యాదగా చూడలేదు. ఈ రెండు పార్టీలకి దేశం అంతా వీళ్ళదే కవరేజ్. అందువల్ల ఇది నేను అపోజిషన్ ఎందుకంటున్నానంటే ఎల్లకాలం బీజేపీ అధికారంలో ఉంటుందా? ఉండదు, వెళ్ళిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఫేర్ ఎలక్షన్ ఉంటాయా భారతదేశం? దేఫో ఈ డీసెన్సీ అనేది తేపోతే ఎలాగా? ఫస్ట్ ఎంత తిట్టారు అతన్ని? రాహుల్ గాంధీ పర్సనల్ గా డీసెంట్ మ్యాన్. తర్వాత ఈ వైలెంట్ బ్రూటల్ అబ్యూస్ కదా, మాట్లాడలేదే, ఇలా అంటున్నాడే, ఏంటిది? కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిట్టొచ్చా చెప్పండి? తిట్టారు, అతను తిరిగి తింటున్నాడు, నువ్వు అంటున్నాడు, నువ్వు పనికిరానోడు అంటున్నాడు, ఆడు ఈడు అంటున్నాడు. మరి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్యన ఈ డీసెన్సీ అనేది పోయిందని విచారిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన 2014 నుంచి ఎలా తిట్టారు అతన్ని? ఒక వ్యక్తిని గౌరవిస్తే అతను అడ్జస్ట్ అయిపోను. అతను గౌరవం ఇవ్వలేదు, నీకు గౌరవం అవ్వట్లేదు. అది మెయిన్ రెస్పాండ్ అవుతారా? చెప్పండి ఎవరైనా. నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. నేను మీరు అడిగిన అంటే నేను తులసిరెడ్డి పుల్లారావు గారు చెప్పిన దాన్ని కాదు కానీ పుల్లారావు గారు చెప్పిన దానికి చెప్పండి. ఐ వాంట్ టు నో దట్. రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించడం మీదే ఫోకస్ చేస్తే ఇవాళ ఆయన మోదీని ప్రధాని పట్టుకుని ఆయన దొంగ ఓట్లు దుబ్బేస్తున్నాడు, ఎలక్షన్ కమిషన్ తో కలిసి ఆయన దించేయాలి అని మాట్లాడుతున్నారు. దొంగ అంటున్నారు. సార్, ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది సార్. సుప్రీంకోర్టు కూడా అడిగింది ఏంటంటే నిరూపించండి మీ సైంటిఫిక్ టెక్నాలజీ, మీకు టెంపర్మెంటా, ఏదన్నా సైంటిఫిక్ గా శాస్త్రీయ పద్ధతిలో ఏ పద్ధతిలో ఉన్నాడో ఆ పద్ధతిలో సుప్రీంకోర్టు ముందు నిరూపించండి అని సుప్రీంకోర్టులో కేసు నడిచింది. సుప్రీంకోర్టు రూల్ అవుట్ చేసింది. ఇది ఒకటి.
ఎస్ఐఆర్ విషయంలో కూడా గతంలో నేను ఇంతకుముందు కూడా చెప్పిన 2004 వరకు ఒక 10 సార్లు ఎస్ఐఆర్ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే. 10 సార్లు ఎస్ఐఆర్ లో కూడా తప్పు లేదని నిరూపించిన తర్వాతనే సుప్రీంకోర్టు దాన్ని అప్లై చేసింది ఎస్ఐఆర్ చేయాల్సిందని. ఈ 2 విషయాలలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను కూడా వీరు తప్పుపడుతున్నారనే దానికి నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పినాను. మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీని తిడుతున్నారు అనే పదం ఉపయోగించకంటే ముందే నేను కొంచెం వెనకపోతా సార్. మౌత్ కి సౌదాగర్ ఎవరు అన్నారో పుల్లారావు గారు చెప్పారు. నేను మీ ద్వారా ప్రజలు కూడా సోనియా గాంధీ గారు గుజరాత్ ఎలక్షన్స్ లో సోనియా నిన్న ర్యాలీలో ప్లకార్డులు నేను చదివితే ఉన్నాయి, అక్కడ చూశాను. మోదీకి సమాధి తీయాలి అంటే మోదీకి రాజకీయ సమాధి తీయాలనా అంటే కాంగ్రెస్ పార్టీ ప్లకార్డులు ఇవన్నీ అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి దేశంలో అనేది. రక్త పిశాచాన్ని వాడినటువంటి పదాలు ఉన్నాయి మోడీ గారిని. ఎందుకంటే గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి గుజరాత్ ఎలక్షన్స్ లో మౌత్ కి సౌదాగర్ అన్నారు, ఇంకా అనేక పదాలు ఉపయోగించారు అక్కడ గుజరాత్ లో. అంటే ఇక మోడీ గారు అంటే ఇక మనుషుల యొక్క రక్తాలను తాగుతారని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ. మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు, దానికి నేను వాళ్ళు ఆలోచించుకోవాలి, మేము కాదు ఆలోచించాలి. అయితే మోడీ గారు వ్యక్తిగతంగా ప్రధానమంత్రి అన్నప్పుడు అనాల్సి వస్తుంది తప్పిస్తే వ్యక్తిగతంగా రియాక్ట్ కానప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యల మీద చర్చ జరిగినప్పుడు నిజంగానే సమస్యల మీద చర్చ జరగాలి. ఎక్కడన్నా సోషల్ మీడియాలో వచ్చే పదాలు సరే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు రాహుల్ గాంధీ గారు, నేను అంటున్నా రాహుల్ గాంధీ గారు అంటున్నాను, గౌరవ అనకుండా మీరు అనేక సందర్భాల్లో మోడీ గారి విషయంలో రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రయత్నాలు, చూసినటువంటి అంశాలు, లేవనెత్తిన అంశాలు, నన్ను రాష్ట్రపతి దగ్గర నమస్తే పెడితే నమస్తే పెట్టలే, ఇది ఆయన యొక్క లాజికల్ ఆర్గ్యుమెంట్. ప్రజలు ఏమనుకుంటారు అది ప్రజలు చూస్తారు కదా. తప్పైతే మోడీ గారిని ప్రజలు అద్వానీ గారి విషయంలో వచ్చింది, మన రాష్ట్రపతి గారి విషయంలో వచ్చింది, ఇలా అడపదడపలు వస్తాయి, అది కాదు. కానీ సో ఇవాళ తులసిరెడ్డి గారు యుద్ధం నాకు ఒక 1 minute లో చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యుద్ధం డైరెక్ట్ గా మీరు మోదీ మీద యుద్ధం చేస్తున్నారు, కానీ అది మీకు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేదు. ఇందాక పుల్లారావు గారు కూడా చెప్పినట్టుగా, అంటే కత్తి ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పకుండా, లేకపోతే ఏ యుద్ధ రంగం మీద తిప్పాలో అక్కడ తిప్పకుండా జరుగుతుందేమో చూసుకోండి కాంగ్రెస్ పార్టీ విషయంలో. అలాగే కొత్త నీరు గురించి కూడా మాట్లాడారు వారు. ఇది ఒక జీవనది లాంటిది కాబట్టి పాత నీరు పోతా ఉంటది, కొత్త నీరు వస్తూ ఉంటది. కాబట్టి ఓవరాల్ గా వచ్చేసి ఇది నిరంతర పోరాటం. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఇప్పుడు బీజేపీ ఢిల్లీలో 27 సంవత్సరాల పాటు అధికారం రాలే, కానీ వాళ్ళు పోరాటం ఆగినారా? వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, అంతకుముందు సుష్మా స్వరాజ్ చీఫ్ మినిస్టర్ గా ఉండి, మల్లాల్ ఖురానా చీఫ్ మినిస్టర్ గా ఉండి, అటువంటి ఢిల్లీ ఎన్నికల్లో 27 సంవత్సరాల పాటు అలాంటి లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు నమ్ముతున్నారా అధికారులు తిరిగి తీసుకురాగల లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీకి ఉందని? అది ఉండబట్టే కదా ఈ పోరాటం. ఇప్పుడు 94 నుంచి 2004 వరకు 10 ఏళ్ళు లేం కదా, కానీ మళ్ళీ 2004 నుండి మళ్ళీ 10 ఏళ్ళు వచ్చాం. కాబట్టి సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓడిపోవడం జరిగింది, గెలవడం జరిగింది. 10 ఏళ్ళు అధికారంలో లేకుండా ఉన్నాము, 10 ఏళ్ళ అధికారంలో కంటిన్యూ చేసుకొచ్చాము. కాబట్టి ఇది నిరంతర పోరాటం. ఒకసారి ఒకరు పై చేస్తారు, ఒకరు కింద పడతారు, మళ్ళీ పై చేస్తారు అంటారు. కాకపోతే ఉంటే డీసెన్స్ అనేది ముఖ్యం. ఫైట్ విల్ కంటిన్యూ. తులసిరెడ్డి గారు థ్యాంక్స్, ప్రకాష్ రెడ్డి గారు, పుల్లారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.